హాయ్ లెర్నర్స్, హౌ హ్యావ్ యూ బీన్? ఐ హోప్ యూ ఆర్ డూయింగ్ వెల్. మనం ఫ్రీ ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్సులో భాగంగా గత కొన్ని వీడియో లెసన్స్ నుంచి టెన్సెస్ గురించి తెలుసుకుంటున్నాం. గత వీడియో లెసన్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క స్ట్రక్చర్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే బీ డూ హ్యావ్లను మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఏ విధంగా యూజ్ చేస్తాం అనే విషయాలన్నీ కూడా డీటెయిల్గా తెలుసుకున్నాం. అయితే ఈ వీడియో లెసన్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క కొన్ని ఉపయోగాల గురించి మనం తెలుసుకుందాం. సాధారణంగా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని రెగ్యులర్ యాక్షన్స్ చెప్పడానికి యూజ్ చేస్తూ ఉంటాం. అంటే మనం నిత్యం చేసే పనులు చెప్పడానికి యూజ్ చేస్తుంటాం. అదే కాకుండా చాలా సందర్భాల్లో మనం ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. ఆ సందర్భాలు ఏంటి, అలాగే ఆ సందర్భాల్లో ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని ఏ విధంగా యూజ్ చేస్తూ ఉంటారనే విషయాలన్నీ కూడా మీకు తెలుగు ఎగ్జాంపుల్స్తో చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వాట్ ఆర్ వెయిటింగ్ ఫర్? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని ప్రధానంగా డైలీ యాక్షన్స్, రొటీన్ యాక్షన్స్, హ్యాబిచువల్ యాక్షన్స్ చెప్పడానికి యూజ్ చేస్తూ ఉంటాం. మనం నిత్యం ఉదయం లేచిన దగ్గర నుంచి నైట్ నిద్రపోయే వరకు చాలా రకాల పనులు మనం చేస్తూ ఉంటాం, రొటీన్గా, రెగ్యులర్గా. అటువంటి పనులన్నీ కూడా మనం ఈ టెన్స్లో చెప్తే చాలా బాగుంటుంది. టేక్ ఎ లుక్ ఎట్ సమ్ ఎగ్జాంపుల్స్. ఐ వేక్ అప్ అట్ 6 AM డైలీ. నేను రోజు ఉదయం 6 గంటలకి నిద్ర లేస్తాను. ఇక్కడ చూడండి, ఎట్ 6 అంటే టైం ముందు ఎట్ యూజ్ చేసాం. ఎప్పుడు కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో సబ్జెక్ట్ తర్వాత V1 రావడం మాత్రం జరుగుతుంది. ఇక్కడ V1 అంటే వేక్, అంటే వేక్ అనే వెర్బ్ యొక్క బేస్ ఫామ్ V1 మనం ఇక్కడ యూజ్ చేసాం. ఈ వేకప్ ప్లేస్లో మనం యామ్ కూడా యూజ్ చేయొచ్చు అదే మీనింగ్తో. ఐ యామ్ అప్ అంటే ఐ వేకప్ అని చెప్పి అర్థం, నిద్ర లేవడం అని చెప్పి. ఐ యామ్ అప్ అట్ 6 AM అని కూడా మనం చెప్పొచ్చు. ఐ హ్యావ్ టీ ఆఫ్టర్ బ్రషింగ్. బ్రష్ చేసిన తర్వాత నేను టీ తాగుతాను. ఇక్కడ హ్యావ్ అనేది తాగుట అనే మీనింగ్లో మనం యూజ్ చేయడం జరిగింది. వి ఆల్వేస్ వాచ్ మూవీస్. మేము ఎల్లప్పుడూ మూవీ చూస్తూ ఉంటాం, ఎప్పుడు మూవీ చూస్తూ ఉంటాం. ఇక్కడ చూడండి, ఆల్వేస్ అనేది కీవర్డ్. అంటే ప్రతి టెన్స్లో కూడా కొన్ని రకాల కీవర్డ్స్ యూజ్ చేయడం జరుగుతుంది. ఆ కీవర్డ్స్ చూసిన వెంటనే మనం ఓకే, ఈ సెంటెన్స్ ఈ టెన్స్లో ఉందని చెప్పి మనం చాలా ఈజీగా చెప్పవచ్చు. ఆ కీవర్డ్స్ అనేవి మోస్ట్ ఆఫ్ దమ్ యాడ్వర్బ్స్. అంటే ఆ పని ఎప్పుడు జరిగిందనే విషయాన్ని మనకు ఆ కీవర్డ్స్ చెప్తుంటాయి. ఇక్కడ వి ఆల్వేస్, ఎల్లప్పుడు అని చెప్పి చెప్పడం జరిగింది. ఆల్వేస్ వాచ్ మూవీస్, మేము ఎప్పుడు కూడా మూవీస్ చూస్తూ ఉంటాం అని చెప్పి ఇలా అన్నాం. హీ వాక్స్ డైలీ. అతను డైలీ, నిత్యం, రోజు నడుస్తూ ఉంటాడు. ఇక్కడ చూడండి, వాక్ అనే వెర్బ్కి ఎస్ యాడ్ చేసాం. హీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో నెక్స్ట్ వచ్చే వెర్బ్కి, అంటే హీ కానీ షీ కానీ ఇట్ కానీ యూజ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చే వెర్బ్కి మనం ఎస్ కానీ ఎస్ కానీ యాడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ వాక్ అనే వెర్బ్కి ఎస్ యాడ్ చేసి హీ వాక్స్ అన్నాం. ఇట్ రెయిన్స్ ఎవ్రీ సండే హియర్. ప్రతి ఆదివారం ఇక్కడ వర్షం పడుతుంది. ఎవ్రీ సండే ప్రతి ఆదివారం, లేదా ఎవ్రీ మండే ప్రతి సోమవారం చెప్పి మనం అలా ఎవ్రీ యాడ్ చేసి ఈ టెన్స్లో మనం యూజ్ చేయొచ్చు. వై డస్ షీ గో టు ఢిల్లీ ఎవ్రీ మంత్. ప్రతి నెల ఆమె ఢిల్లీ ఎందుకు వెళ్తుంది? ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ ఇది క్వశ్చన్ కాదని. మీరు ఎప్పుడైనా ఒక విషయం అబ్జర్వ్ చేయండి. స్టేట్మెంట్ ఏ టెన్స్లో ఉన్నట్లయితే మనం క్వశ్చన్స్ కూడా, అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, HYWSతో కావచ్చు, అవన్నీ కూడా మనం అదే టెన్స్లో చెప్పాల్సి ఉంటుంది. అంటే మనం అక్కడ కాంటెస్ట్ బట్టి అదే టెన్స్లో యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, వై డస్ షీ గో టు ఢిల్లీ ఎవ్రీ మంత్. ప్రతి నెల ఆమె ఢిల్లీ ఎందుకు వెళ్తుందని చెప్పి క్వశ్చన్లో చెప్పాం. క్వశ్చన్లో కూడా డస్ యూజ్ చేస్తాం. ఎప్పుడు కూడా సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో డూ డస్లో వాడుతూ ఉంటాం క్వశ్చన్స్లో. కాబట్టి ఇక్కడ డస్ యూజ్ చేసి ఇలా చెప్పాం. ఈజ్ హీ ఎట్ హోమ్ ఆన్ సండేస్. ఆదివారాల పాటు అతను ఇంటి దగ్గర ఉంటాడా? చూడండి, ఈజ్ హీ అన్నాం, అంటే ఇది బీ ఫామ్ యూజ్ చేసి ఇలా చెప్పాం. నెక్స్ట్, షీ ఈజ్ ఆల్వేస్ ఆన్ టైమ్. ఆమె ఎప్పుడు కూడా సమయానికి ఉంటుంది. ఇక్కడ కూడా మనం బీ యొక్క ఫామ్ ఈజ్ యూజ్ చేసి ఉంటుంది అని చెప్పడానికి మనం ఈ టెన్స్ యూజ్ చేసాం. నెక్స్ట్, హీ కుక్స్ సమ్ టైమ్స్. అతను కొన్నిసార్లు వంట చేస్తూ ఉంటాడు. హీ థర్డ్ పర్సన్ కాబట్టి కుక్ అనే వెర్బ్కి ఎస్ యాడ్ చేస్తాం, కుక్స్ అన్నాం. ఐ ఆమ్ ఆన్ డైట్ రెగ్యులర్లీ. నేను నిత్యం కూడా డైట్ చేస్తూ ఉంటాను. ఆన్ డైట్ అంటే పచ్చం చేయడం, అంటే కొన్ని రకాల పదార్థాలు తినడం అనమాట, అంటే కొన్ని మానేయడం చెప్పి చెప్పొచ్చు. హీ స్మోక్స్ యూజువల్లీ, లేదా జనరల్లీ. అతను సాధారణంగా, జనరల్గా స్మోక్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ హీ అనే థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి స్మోక్ అనే వెర్బ్కి ఎస్ యాడ్ చేసి ఇలా మనం ఈ టెన్స్లో రెగ్యులర్గా, నిత్యం, హ్యాబిట్గా, అంటే ఒక అలవాటుగా చేసే పనులు చెప్పడానికి మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఫ్రెండ్స్, మన యొక్క అభిరుచులు, అలవాట్లు తెలియజేసేటప్పుడు కూడా మనం సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేస్తుంటాం. టేక్ ఎ లుక్ ఎట్ సమ్ ఎగ్జాంపుల్స్. ఇన్ మై ఫ్రీ టైమ్ ఐ లైక్ టు వాచ్ మూవీస్. నా ఖాళీ సమయాల్లో నేను మూవీ చూడడానికి ఇష్టపడతాను. ఇక్కడ ఇన్ మై ఫ్రీ టైం ప్లేస్లో ఇన్ మై లేజర్ టైం కూడా యూజ్ చేయొచ్చు అదే మీనింగ్తో. ఐ లవ్ ట్రావెలింగ్. నాకు ట్రావెలింగ్ అంటే బాగా ఇష్టం. ఇక్కడ లవ్ అంటే బాగా ఇష్టం అని చెప్పి చెప్పడం. ఐ ఎంజాయ్ స్విమ్మింగ్ ఎ లాట్. నాకు స్విమ్మింగ్ అంటే బాగా ఆనందపడతాను, బాగా ఇష్టపడతాను అని చెప్పి ఇలా చెప్పాం. నెక్స్ట్,
ఈజ్ ఇంటూ గేమింగ్, అతనికి గేమింగ్ అంటే బాగా ఇష్టం, ఎక్కువగా ఇష్టం అని చెప్పి ఇంటూ అంటే ఇక్కడ బాగా ఇష్టపడడం. హీ ప్లేస్ ఫుట్బాల్, అతను ఫుట్బాల్ బాగా ఆడుతాడు అంటే ఇక్కడ బాగా ఆడడం అంటే బాగా ఇష్టం అని చెప్పి ఇలా జనరలైజ్ చేసి సింపుల్ ప్రెజెంట్ డైరెక్ట్గా మనం లైక్ లవ్ అలాంటివి లేకుండా డైరెక్ట్గా వెరపతో హీ ప్లేస్ ఫుట్బాల్ అని చెప్పి మనం చెప్పొచ్చు. షీ డజంట్ లైక్ టీ, ఆమెకు టీ అంటే ఇష్టం లేదని చెప్పి ఇక్కడ ఐస్ దాన్ని చెప్పాం నెగిటివ్లో. ఐ లైక్ టీచింగ్ ఇంగ్లీష్, నాకు టీచింగ్ అంటే ఇంగ్లీష్ టీచ్ చేయడం అంటే ఇష్టం అని చెప్పి ఇలా చెప్పాం. ఇక్కడ చూడండి లైక్ తర్వాత ఇంగ్ ఫామ్ యూజ్ చేసి నౌన్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ హీ ఈజ్ ఫాండ్ ఆఫ్ క్రికెట్, అతనికి క్రికెట్ అంటే బాగా ఇష్టం. ఫాండ్ ఆఫ్ అనే ఒక యాడ్జెక్టివ్ ఫ్రేజ్ని బాగా ఇష్టం అని చెప్పడానికి ఇలా యూజ్ చేస్తుంటాం. నెక్స్ట్ వన్ యూనివర్సల్, జనరల్ ఫ్యాక్ట్స్ అలాగే ప్రోవర్బ్స్ చెప్పడానికి కూడా మనం ఈ టెన్స్ యూజ్ చేస్తాం. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అండ్ సెట్స్ ఇన్ ద వెస్ట్, సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు పడమని అస్తమిస్తాడు అని చెప్పి ఇలా ఒక యూనివర్సల్ ఫ్యాక్ట్ని మనం చెప్పాం. ఇక్కడ ద సన్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి రైజ్ అనే వెర్బ్కి ఇక్కడ ఎస్హెచ్ఎస్, అలాగే సెట్ అనే వెర్బ్కి కూడా ఇక్కడ ఎస్హెచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మిల్క్ ఈస్ వైట్, పాలు తెల్లగా ఉంటాయి అంటే జనరల్గా ఒక యూజువల్ ఫ్యాక్ట్, ఒక జనరల్ ఫ్యాక్ట్ చెప్పేటప్పుడు ఇలా అంటాం. మిల్క్ ఈజ్ వైట్ అంటే పాలు జనరల్గా తెల్లగా ఉంటాయి. ఇక్కడ ఈజ్ అనేది బి యొక్క ప్రెజెంట్ ఫామ్ అంటే ఉండుట అనే విషయాన్ని ఇక్కడ ఈజ్ అనేది మనకు చెప్తుంది. డాగ్ ఈజ్ ద ఫెయిత్ఫుల్ యానిమల్, కుక్క విశ్వాసం గల జంతువు అని చెప్పి మనం అన్ని కుక్కల్ని జనరలైజ్ చేసి చెప్తున్నాం. అంటే కొన్ని ఉండకపోవచ్చు కానీ జనరల్గా ఎక్కువ డాగ్స్ అని చెప్పి ఇక్కడ వర్తించేలా కుక్క అనేది ఒక విశ్వాసం గల జంతువు అని చెప్పి జనరలైజ్ చేసి ఇలా ఫ్యాక్ట్ చెప్పేటప్పుడు కూడా మనం అంటూ ఉంటాం. హ్యూమన్ బాడీ కంటైన్స్ 206 బోన్స్, హ్యూమన్ బాడీలో 206 బోన్స్ ఉంటాయని చెప్పి ఇలా మనం ఒక సైంటిఫిక్ ఫ్యాక్ట్ చెప్పాం. యూనిటీ స్ట్రెంగ్త్, ఐకమత్యమే బలం అని చెప్పి ప్రోవర్బ్ చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, మానసిక ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పేటప్పుడు కూడా మనం ఈ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేస్తూ ఉంటాం. చూడండి, నౌ షీ ఈజ్ డల్, ఆమె ఇప్పుడు డల్గా ఉంది. ఐఎమ్ సో టైర్డ్, నేను బాగా అలసిపోయి ఉన్నాను. ఇక్కడ చూడండి టైర్ అనే వెర్బ్ యొక్క V3 టైర్డ్ని మనం ఇక్కడ యాడ్జెక్టివ్గా యూజ్ చేస్తాం. స్థితిలో ఉండుట అంటే నేను ఎలాంటి స్థితిలో ఉన్నాను, అలసిపోయిన స్థితిలో ఉన్నాను అని చెప్పి ఇలా మనం టైర్డ్ అని చెప్పి ఇలా చెప్పి ఇక్కడ యామంటే అలా ఉండుట. నెక్స్ట్ ఐ ఫీల్ రాదర్ వీక్, నేను కాస్త వీక్గా ఉన్నాను, కాస్త నీరసంగా ఉన్నాను అని చెప్పి ఇలా అన్నాను. ఇక్కడ రాదర్ అంటే కాస్త అని చెప్పి మీనింగ్ ఇవ్వడం జరుగుతుంది. దే ఆర్ యాంగ్రీ అట్ ప్రెజెంట్, వాళ్ళు ఇప్పుడు కోపంగా ఉన్నారు. నెక్స్ట్ ఐ హ్యావ్ ఎ ఫీవర్, నాకు జ్వరంగా ఉంది. షీ హ్యాజ్ ఎ సివియర్ కోల్డ్, ఆమెకు తీవ్రంగా జలుబు ఉందని చెప్పి ఇలా అన్నా. ఇక్కడ చూడండి ఏ ఫీవర్, ఏ సివియర్ కోల్డ్, ఇలా ఈ కోల్డ్ ఫీవర్ అనేవి ఇంగ్లీష్లో కౌంటబుల్ నౌన్స్ కాబట్టి వాటి ముందు ఖచ్చితంగా మనం ఏ అనే ఆర్టికల్ యూజ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ హీ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దీస్ మ్యాటర్స్, ఇటువంటి విషయాల మీద అతనికి ఆసక్తి లేదని చెప్పి ఇలా చెప్పాం. నెక్స్ట్ డస్ షీ లుక్ ఇల్, ఆమె అనారోగ్యంగా కనిపిస్తుందా, జబ్బుగా ఉన్నట్టు కనిపిస్తుందా చెప్పి ఇలా మనం కోచింగ్స్లో కూడా ఇలా చెప్తూ ఉంటాం. నెక్స్ట్ వన్ కరెంట్లీ అట్ ప్రెజెంట్ అనే ఫ్రేజెస్తో కూడా మనం ఈ సింపుల్ ప్రెజెంటెన్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. కరెంట్లీ షీ ఈజ్ ఇన్ ద హాస్పిటల్, ఆమె ఇప్పుడు అంటే ప్రస్తుతం హాస్పిటల్లో ఉందని చెప్పి ఇలా అన్నాం. అట్ ప్రెజెంట్ హీ ఈజ్ ఎ డాక్టర్, అతను ప్రస్తుతం డాక్టర్గా ఉన్నాడు, డాక్టర్ అయి ఉన్నాడు అంటే అర్థం ఏంటి, అతను ఇప్పుడు డాక్టర్ అని చెప్పి ఇలా మనం చెప్పాం. ఐఎమ్ కరెంట్లీ ఇన్ ఫైనల్ ఇయర్, నేను ప్రస్తుతం ఫైనల్ ఇయర్లో ఉన్నానంటే నేను ఫైనల్ ఇయర్ చదువుతూ ఉన్నాను ఇప్పుడు అని దాని యొక్క మీనింగ్. ఫ్రెండ్స్, ద నెక్స్ట్ పాయింట్ ఈస్ పర్సన్స్ ఎబిలిటీ, క్యారెక్టర్, ఏజ్, హైట్, వెయిట్, ప్రైస్, టైమ్, వెదర్, డిస్టెన్స్, టెంపరేచర్ ఇలాంటివన్నీ కూడా మనం సింపుల్ సెంటెన్స్లో ఎక్స్ప్రెస్ చేయొచ్చు. టేక్ ఎ లుక్ ఎట్ సమ్ ఎగ్జాంపుల్స్. హీ స్పీక్స్ మెనీ లాంగ్వేజెస్, అతను ఎన్నో భాషలు మాట్లాడతాడు అంటే మాట్లాడగలడు అని చెప్పి అతని యొక్క సామర్థ్యాన్ని మనం ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ స్పీక్స్ అంటే ఇంచుమించు కెన్ స్పీక్తో ఈక్వల్. షీ డ్యాన్సెస్ వెల్, ఆమె డ్యాన్స్ బాగా చేస్తుంది అంటే ఆమె డ్యాన్స్ బాగా చేయగలదు అంటే షీ కెన్ డ్యాన్స్ వెల్కి బదులుగా మనం షీ డ్యాన్సెస్ వెల్ అని చెప్పి మనం చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ హీ ఈజ్ ఎ గుడ్ వన్, అతను మంచివాడు. షీ ఈజ్ ఎ చీట్, ఆమె మోసగత్త. చీటర్ అనే పదం ఇంగ్లీష్లో లేదు, చీట్ అని చెప్పి మనం చెప్పొస్తు ఉంటుంది. ఇలా ఒక పర్సన్స్ యొక్క క్యారెక్టర్ చెప్పేటప్పుడు కూడా మనం పీ ఫార్మ్స్ యూజ్ చేసి ఇలా చెప్తూ ఉంటాం. నెక్స్ట్ హౌ ఓల్డ్ ఆర్ యూ, నీ వయసు ఎంత. హౌ ఓల్డ్ ఈజ్ హీ, అతని వయసు ఎంత అని చెప్పి ఇలా మన ఏజ్ని అడిగేటప్పుడు ఇలా బీ ఫార్మ్స్తోనే క్వశ్చన్స్ వేస్తూ ఉంటాం. ఐఎమ్ 30 years old, నాకు 30 సంవత్సరాల వయసు. అయితే సింపుల్గా ఐఎమ్ 30 అంటే సరిపోతుంది, ఇయర్స్ ఓల్డ్ అనేది చెప్పకుండా. నెక్స్ట్ హౌ టాల్ ఆర్ యూ, నీ ఎత్తు ఎంత. ఐఎమ్ 6 feet tall, నేను 6 అడుగులు ఎత్తు ఉంటాను. లేదా ఐఎమ్ 6 feet ఇన్ హైట్ అని కూడా మనం చెప్పొచ్చు.
నెక్స్ట్ హౌ మచ్ డూ యూ వెయ్ అంటే నీ బరువు ఎంత, నువ్వు ఎంత బరువు ఉన్నావు అని చెప్పి ఇలా అన్నాం. ఐ వెయ్ అబౌట్ 70 kgs, నేను సుమారుగా 70 kg బరువు ఉన్నాను. ఇక్కడ అబౌట్ అంటే సుమారు అని చెప్పి దీని యొక్క అర్థం. లేదా ఐ ఆమ్ 70 kgs ఇన్ వెయిట్ అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్ హౌ మచ్ ఈజ్ దిస్, ఇది ఎంత. వాట్ ఈస్ ద ప్రైస్, దీని ధర ఎంత అని చెప్పి ఇలా మనం 2 రకాలుగా ఒక దాని యొక్క ప్రైస్ని అడగవచ్చు. ఇట్ ఈస్ 20 రూపీస్ ఓన్లీ, దీని యొక్క ధర 20 రూపాయలు మాత్రమే. అంటే ఇక్కడ ఇట్ ఈజ్ అంటే దాని అర్థం ఏంటి, దాని యొక్క ప్రైస్ అని చెప్పి దాని యొక్క మీనింగ్. నెక్స్ట్ వాట్ టైమ్ ఈజ్ ఇట్, ఇప్పుడు టైం ఎంత అయింది. ఇక్కడ చూడండి ఇస్ ఎప్పుడైతే యూజ్ చేసామో అది ప్రెజెంట్ని అడుగుతుంది, అంటే ఇప్పుడు టైం ఎంత అని చెప్పి దాని యొక్క అర్థం. ఇట్ ఈస్ 2:30, ఇప్పుడు 2:30 అయింది. ఇట్ ఈస్ 7 in the evening, ఇప్పుడు సాయంకాలం 7 అయిందని చెప్పి ఇలా మనం చెప్పొచ్చు. హౌ ఈజ్ ద వెదర్ దేర్, అక్కడ వాతావరణం ఎలా ఉందని చెప్పి ఇలా అడిగేటప్పుడు కూడా మనం బీ ఫార్మ్స్ వాడుతుంటాం. ఇట్ ఈస్ టూ హాట్, చాలా వేడిగా ఉంది. లేదా ఇట్ ఈస్ అబౌట్ టు రెయిన్, వర్షం పడేలా ఉంది, వర్షం వచ్చేలా ఉందని చెప్పి ఇలా అన్నాం. నెక్స్ట్ ఇట్ ఈస్ టూ ఫార్ ఫ్రమ్ హియర్, ఇక్కడ నుంచి చాలా దూరం అని చెప్పి డిస్టెన్స్ చెప్పేటప్పుడు కూడా ఇలా అంటూ ఉంటాం. ఇట్ ఈస్ 20 degrees Celsius, అంటే ఇక్కడ టెంపరేచర్ని ఈ విధంగా మనం ఈస్తో అంటే బీ ఫార్మ్స్తో 20 degrees Celsius ఉందని చెప్పి ఇలా చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో లెసన్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ యొక్క కొన్ని ఉపయోగాలు తెలుసుకున్నారు. మరికొన్ని ఉపయోగాలను నెక్స్ట్ వీడియో లెసన్లో మీరు డీటెయిల్గా తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.